అసలు జబర్దస్త్‌లోకి అడుగు పెట్టడానికి కారణం ఎవరు మీకు? ఇది జబర్దస్త్ షోనా లేకపోతే ఆర్ఎస్డి టీవీ షోనా నాకు ఏం అర్థం కావట్లేదు. అంటే జబర్దస్త్ అంటుంది, అంటే జబర్దస్త్ అంటుంది. ఓకే, అడుగు అడగొద్దంటే అడగను అడుగు జబర్దస్త్‌ని. అడుగు అడుగు. అదే మీకు అందులో అడుగు పెట్టడానికి గల కారణం ఎవరు అంటున్నా? ఆ, మీ ఓన్‌గా ఏమైనా ప్రయత్నం చేశారా? ఆడిషన్స్‌కెళ్ళి లేదంటే ఎలా? ఆడిషన్స్ కాదు, బట్ అప్పుడు నాకు మెయిన్ కారణం నేను అందులో అడుగు పెట్టడానికి ఫనీ అన్న. హ్మ్. ఫన్నీ అన్న జబర్దస్త్లో అప్పుడే అభియాన టీంలో చేస్తున్నాడు, నేను జెమినీ టీవీలో చేస్తున్నా, ఫనీ అన్న కూడా జెమినీ టీవీలో చేస్తున్నా. అలా పరిచయమే, అరే బాగుందిరా, బాగా చేస్తున్నావురా, జబర్దస్త్లో చేస్తావరా అంటే చేస్తాను. సో తీసుకెళ్ళి అభియానకు పరిచయం చేయడం, అలా అభియాన చిన్న చిన్న డైలాగ్స్ ఇస్తూ అక్కడి నుంచి చంద్రన్న టీం, చంద్రన్న నుంచి ఇంకా మళ్ళీ అప్పుడు చిత్రం సేన్ అన్న, ఇప్పుడు ప్రతి ఒక్క టీంలో చేసిన తర్వాత వెంకీ మంకీస్తో చేసి దాని తర్వాత నేను సపరేట్ టీం లీడర్, తర్వాత నాకు ఒకరిని కలిపారు, మళ్ళీ ఇంకొకరిని కలిపారు, అట్లా. సో ఆ ప్రస్థానం అలా నడిచింది. సో ఫస్ట్ నేను అడుగు పెట్టడానికి కారణం మాత్రం ఫనీ అన్న. ఓకే, సూపర్. మీరు జబర్దస్త్ కంటే ముందు ఇంతకుముందు మూవీస్ కూడా చేశారంట కదా? 1 సెకండ్, ఇంకో క్లారిఫై. జబర్దస్త్లో అడుగు పెట్టడానికి ఫనీ అన్న. అసలు నేను హైదరాబాద్లో అడుగు పెట్టడానికి కారణం ఇప్పుడున్న సూపర్ ఏమంటారు సక్సెస్ఫుల్ లిరిక్ రైటర్, సాంగ్స్ లిరిసిస్ట్ కాసాల శ్యామ్ అన్న. నేను హైదరాబాద్లో అడుగు పెట్టడానికి కారణం, ఓకే. జబర్దస్త్లో అడుగు పెట్టడానికి ఫనీ అన్న, హైదరాబాద్లో అడుగు పెట్టడానికి కాసాల శ్యామ్ గారు. ఓకే. చాలా సాంగ్స్ మీరు విన్నారు, రాములు రాముల, డీజేటీలు, ఇవన్నీ ఆయనే రాసింది, అన్నయ్య కారణం. సో మళ్ళీ యాక్చువల్లీ నేను కళారంగంలోకి అడుగు పెట్టడానికి మా బాబాయ్ కారణం. ఓకే, మీ బాబాయ్ ఏం చేసేవారు? తను ఇప్పుడు గవర్నమెంట్ టీచర్, కానీ అప్పుడు రైటర్. ఓకే, సాంగ్స్ చాలా సాంగ్స్ రాశాడు, మంచి హిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి ఆయన చాలా అప్పట్లో. కాకపోతే సినిమా పాటలు రాయలేదు ఆయన. సో ఈ సామాజిక చైతన్య గీతాలు ఇవే రాశాడు బాబాయ్, చాలా మంచి సాంగ్స్. నేను అవి పాడుకుంటూనే పెరిగా. నేనే కాదు, ఇప్పుడు జబర్దస్త్లో ఉన్న రాజమౌళి గారు, నేను అండ్ బిగ్ బాస్కి వెళ్ళొచ్చే మా బోలే గారు, బోలే బాబాయ్ అని పిలుస్తాను నేను, బోలే వాలి గారు, అండ్ V6లో చాలా సాంగ్స్కి కొరియోగ్రాఫర్ చేశారు అనిల్ కందుకూరి. సో ఇట్లా కొంతమంది మేమంతా మా బాబాయ్ పాడిన పాటలు అవి పాడుకుంటూ, రాసిన పాటలు పాడుకుంటూ మేము ప్రోగ్రామ్స్ చేసేది బాగా. ఓకే. సో అలా మా బాబాయ్ ద్వారా కళారంగంలోకి అడుగు పెట్టాడు. ఒకసారి అటువంటి పాటలు మా కోసం ఒక పాట వినిపిస్తారా? అయ్యే, తప్పకుండా. థ్యాంక్ యూ. సో బాబాయ్ రాసిన సాంగ్స్లలో ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మ పాట ఒకటి బాగా పాడేది, అండ్ అట్ ది సేమ్ టైము చెట్టు సాంగ్ ఒకటి బాగా ఉండేది. అన్నిటికంటే మించి బాగా ఫేమ్ అయిన సాంగ్ అప్పట్లో మా బాబాయ్ వాళ్ళు రాసిన, అప్పుడు ఇంకా పుట్టలే మేము, అప్పుడే పాటలు రాసి బాబాయ్. సో కారు మబ్బులో కమ్మిపోయిన చిన్నారి చెల్లెమ్మ అని ఒక సాంగ్ ఉండే, కట్నాల మీద సాంగ్, అట్లాంటి సాంగ్స్ చాలా రాసిండు. సో అమ్మ పాట నేను బాగా పాడుకుంటూ ఏ వేదిక మీద పోయినా కూడా నేను పాడేది. సో అది అమ్మను మించిన దైవం లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడు పన్నా, అమ్మ అమ్మని పిలుచుట కొరకే ఓ యన్నా, ఆ దేవుడే నరుడై పుట్టెను ఇలలో మాయన్నా, అమ్మను మించిన దైవం లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడు పన్నా, దేవతలే యుద్ధం చేసి రాక్షసులను ఓడించి అమృత బాండం పొంది వారే తాగారు, ఎవరికి మిగల్చకుండా మునులంతా తపస్సు చేసి దేవతల వరాలు పొంది ఆ వరాల ఫలాలను వారే తిన్నారు, ఎవరికి మిగల్చకుండా. కానీ అమ్మ లాంటిది కాదన్నా, అనురాగాల మూటన్న, కమ్మని చెలిమిని పంచేటి తరగని మమతల కోటన్న, కన్న బిడ్డలకందరికీ ఉన్నదంతా ఊడ్చిపెట్టి పస్తులుండే పాల వెళ్ళి దయగల మన కన్న తల్లి, అమ్మను మించిన దైవం లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడు పన్నా.
ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడు పన్నా. సూపర్. సో ఇలాంటి సాంగ్స్ రాసేది.